ఏపీలో ఉగ్రజాడలు కలకలం సృష్టిస్తున్నాయి. గుంటూరులో ఉగ్రవాదులున్నారన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిఘా వర్గాల సమాచారంతో ముంబై ఏటీఎస్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ బాంబు పేలుడు అనంతరం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరులో ఉగ్రవాదుల కోసం ముంబై ఏటీఎస్ తనిఖీలు నిర్వహించడం సంచలనంగా మారింది. గుంటూరులో స్లీపర్ సెల్స్ ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉగ్రవాదుల నియామకం కోసం ప్రత్యేక శిబిరాలు కూడా ఏర్పాటు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరులో స్లీపర్ సెల్స్ ఉన్నాయని, ఢిల్లీ పేలుడు అనంతరం స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు విశాఖ, విజయనగరంలతో పాటు మరిన్ని ప్రాంతాల్లో కూడా పోలీసులు సోదాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇది పొరుగునున్నటువంటి గుంటూరులో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నాయని, అలాగే డైరెక్ట్గా ముంబై నుంచి వచ్చిన ఏటీఎస్ పోలీసులు దీని గురించి సోదాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఒక్క గుంటూరేనా, ఇంకా ఏపీలో ఏమన్నా మిగిలిన ప్రాంతాలకు పేర్లు కూడా ఏమైనా వినపడుతున్నాయా? సురేష్, ఏపీలో ఉగ్రజాడలో కలకలం సృష్టిస్తున్నాయని చెప్పాలి. గుంటూరులో ఉగ్రవాదులు ఉన్నారన్నటువంటి వార్తలు ఒకంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. నిఘా వర్గాల సమాచారంతో ముంబై ఏటీఎస్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ బాంబు పేలుడు అనంతరం దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో గుంటూరులో ఉగ్రవాదుల కోసం ముంబై ఏటీఎస్ తనిఖీలు నిర్వహించడం సంచలనం రేకెత్తిస్తా ఉంది. గుంటూరులో స్లీపర్ సెల్స్ ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఉగ్రవాదుల నియామం కోసం ప్రత్యేక శిబిరాలు కూడా ఏర్పాటు చేసినట్లు కేంద్ర నిఘా వ్యవస్థ వద్ద సమాచారం కూడా ఉంది. గుంటూరులో స్లీపర్ సెల్స్ ఉన్నాయని, ఢిల్లీ పేలుడు అనంతరం స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయినట్లుగా కూడా అనుమానిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరులో ముమ్మర తనిఖీలు అయితే కొనసాగుతా ఉన్నాయి. మరోవైపు విశాఖపట్నం, విజయనగరం, కర్నూలులో కూడా పోలీసులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. విశాఖపట్నానికి సంబంధించి 14-15 తారీఖుల్లో పెట్టుబడిదారుల సదస్సు జరగబోతా ఉంది. ఈ సదస్సుకు 45 దేశాల నుంచి దాదాపుగా 100 మందికి పైగా ప్రజలు రాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ముందస్తుగా అన్ని జాగ్రత్త చర్యలు కూడా పోలీస్ యంత్రాంగం చేపట్టారు. నాకాబందీ విధానంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తా ఉన్నారు. అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని కూడా అందించాలని పోలీసులు ఇప్పటికే విశాఖ సిపి అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అందరికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోవైపు ఈ ఢిల్లీ పేలుడు కేసులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. డిసెంబర్ 6వ తేదీ దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడాలని ఉగ్రమొక ప్రణాళిక వేసుకున్నట్లుగా కూడా విచారణలో వెల్లడైంది. బాబ్రీ మసీదు వార్షికోత్సవం రోజున ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లుగా కూడా దర్యాప్తులో తేలింది. డిసెంబర్ 6 దేశవ్యాప్తంగా పేలుళ్లకు డాక్టర్ ఉమర్ ప్రణాళిక వేసి ఆ దిశగా సభ్యులందరినీ కూడా సమాయత్తం చేసినట్లు విచారణలో వెల్లడించారు. అయితే ఈ ఉగ్రవాదుల అరెస్ట్ తో ఎర్రకోట దగ్గర ఆకస్మికంగా దాడికి పాల్పడి అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర పేలుడు చేయటం జరిగింది. తబ్లిగీ జమాతే మసీదులో ప్రార్థనల అనంతరం ఈ దాడి జరిగింది. ఉమర్ మసీదులోకి వెళ్లిన దృశ్యాలు కూడా ఈ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యి ఉన్నాయి. అవి కూడా పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఢిల్లీ పేలుడు ఘటన ఉగ్రవాద చర్యని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా తేల్చి చెప్పింది. ఆ మేరకు అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగినటువంటి భేటీలో కేంద్ర కేబినెట్ ఈ పేలుడు ఘటనకు సంబంధించిన దాని మీద పూర్తి స్థాయి చర్చ జరిగింది. అలాగే ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ బాంబు పేలుడు ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కేంద్ర కేబినెట్ కూడా సంతాపం తెలియజేసింది. మరోవైపు ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సురేష్, ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.